మరి ఈ 14 నెలల కాలంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమేం హామీలు ఇచ్చారు మీకు అందరికీ? ఈ 14 నెలల కాలంలో ఏ మెటుకు ఆ హామీలు నెరవేర్చారు అనేది ప్రతి గ్రామంకి వెళ్ళి మీ ఇంటికాడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. మమ్మల్ని మీరు ఇళ్ల కాడికి వెళ్ళి వాళ్ళని అడగండి, ఈ 14 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయి అనేది వాళ్ళని అడిగి తెలుసుకోమని మమ్మల్ని పంపించడం జరిగింది. దాని పేరే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. అంటే అందరికీ తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కూడా మోసం అనేది గ్యారంటీ. కానీ మళ్ళా ప్రజలు ఆశాజీవులు కాబట్టి అందరు మళ్ళా నమ్మారు. గతంలో చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసాం 5 ఏళ్ళు ఎంత మంచిగా జరిగింది. రైతులకు ఏం డబ్బులు వచ్చాయి? రైతు భరోసా డబ్బులు వచ్చాయా లేదా? 13,500 సంవత్సరానికి డబ్బులు వచ్చాయి. ఇక్కడ అందరు కూడా, మీరందరూ కూడా డ్వాక్రా సంఘాలు ఉన్నారు కదా, మీకు అందరికి కూడా రుణమాఫీ డబ్బులు వచ్చాయి కదా, వడ్డీతో సహా 4 విడతల్లో మీ అకౌంట్లో వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతల్లో 4 దఫాల్లో మీ అందరికీ రుణమాఫీ డబ్బులు వేసాడు. పెన్షన్లు 3,000 ఇస్తా అని చెప్పాడు. ప్రతి నెల 1వ తేదీనే తెల్లవారి 5 గంటలకే మనం కూడా లేచి ఉండం, మనకు తలుపు తట్టి లేపి మన వాలంటీర్లు మన చేతిలో డబ్బులు పెట్టారు కదమ్మా. మన పిల్లలు చదువుకునే దానికోసం అమ్మఒడి అని చెప్పి అమ్మఒడి డబ్బులు కూడా స్కూల్కు పోయే ముందే మన అకౌంట్లో డబ్బులు పడేది. కరోనా వచ్చినా కూడా, కరోనాలో మనకు స్కూల్ లేకపోయినా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కరోనా కష్టకాలంలో కూడా అందరికి కూడా అమ్మఒడి డబ్బులు వేసా. 45 ఏళ్ళు నిండిన వాళ్ళ మహిళలకు అందరికి కూడా ఆసరా డబ్బులు ఇచ్చా, చేయూత డబ్బులు ఇచ్చా, 18,750 రూపాయలు. అందరికీ దర్జీలు అయితే, టైలర్లు అయితే వాళ్ళకు 10,000 రూపాయలు, ఆటో వాళ్లకు 10,000 రూపాయలు, నాయి బ్రాహ్మణులకు 10,000 రూపాయలు. ప్రతి ఒక్కటి విద్యా దీవెన అంటే ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళకి ఎంత చదివితే అంత వాళ్ళకి మొత్తం వాళ్ళ కాలేజ్ డబ్బులు వేశారు, వాళ్ళకి హాస్టల్ డబ్బులు వేశారు. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి మాట ఆయన నెరవేర్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? ఎక్కడికి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలన్నీ కూడా ఇస్తూ ఇంకా మెరుగైన పథకాలు మీకు ఇస్తానని చెప్పాడా లేదమ్మా? చెప్పాడు.